హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ వంటల వేదిక. ఈరోజు చాలా సింపుల్ అయిన ఆంధ్ర తెలంగాణలో చాలా పాపులర్ అయిన పెసరపప్పు గారెలు తయారు చేసుకునే విధానం చూపించబోతున్నాను. బయట కరకరలాడుతూ లోపల స్పాంజీగా ఉండే ఇవి బ్రేక్ఫాస్ట్కి, స్నాక్స్కి, అలాగే పండగ సందర్భాల్లో కూడా బెస్ట్గా ఉంటాయి. ఇప్పుడు ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ నేను పెసరపప్పుని 4 గంటల పాటు నానబెట్టి తీసుకున్నాను. మీరు కావాలంటే పెసలు కూడా తీసుకోవచ్చు. తర్వాత దీనికోసం సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ మరియు కొత్తిమీర, పుదీనా, కరివేపాకు కూడా చిన్న చిన్నగా కట్ చేసి తీసుకోవాలి. అలాగే 8 నుంచి 10 పచ్చిమిర్చి, ఉల్లికాడలు, మీ దగ్గర ఉల్లికాడలు లేదంటే ఎక్కువ ఉల్లిపాయ వేసుకుంటే సరిపోతుంది. చిన్న అల్లం ముక్క మరియు ఒక 10 వరకు వెల్లుల్లి, అలాగే 1 స్పూన్ జీలకర్ర మరియు 15 నుంచి 20 మిరియాలు. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలోనికి ఇందాక మనం తీసుకున్న పచ్చిమిర్చి, అలాగే అల్లం, వెల్లుల్లి మరియు జీలకర్ర, మిరియాలు తీసుకొని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. ఇది ముందుగానే గ్రైండ్ చేసుకోవడం వలన పప్పుతో గ్రైండ్ చేసుకున్నప్పుడు ఈవెన్గా అన్నీ గ్రైండ్ అయిపోతాయి. ఇలా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఇందాక మనం నానబెట్టి నీరు వంపేసిన పెసరపప్పును కూడా మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఒక 2 స్పూన్ల పప్పు పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనిని కూడా ఒకసారి మిక్సీ చేసుకోవాలి. మెత్తగా మిక్సీ చేసుకోకూడదు. బాగా మెత్తగా మిక్సీ చేస్తే ఆయిల్ అనేది ఎక్కువ పీల్చేస్తుంది, అలాగే క్రిస్పీగా రావు. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము. ఇప్పుడు దీనిలోకి ఇందాక మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లికాడలు మరియు ఆనియన్ ఎక్కువగా వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. మీరు ఉల్లికాడలు లేకుంటే మొత్తం ఆనియన్తో అయినా చేసుకోవచ్చు. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా మరియు కరివేపాకు. ఇందులో పాలకూర కూడా వేస్ట్ చేసుకోవచ్చు. పాలకూర వేస్తే రుచి బాగుంటుంది. ఇందాక పక్కన పెట్టుకున్న పప్పును కూడా దీంట్లో యాడ్ చేసి తీసుకోవాలి. ఇలా పప్పు వేయటం వలన మనము గారెలు తినేటప్పుడు అవి పంటకి తగులుతుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా ఒకసారి బాగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు దీనిలోకి ఒక సగం స్పూన్ వరకు ఇంగువ యాడ్ చేసుకోవాలి. మనం ఏ గారెలు చేసుకున్నా కానీ యాడ్ చేసుకోవాలి. అలాగే రుచికి తగినంతగా ఉప్పు తీసుకోవాలి. ఇలా ఇంగువ మరియు ఉప్పు వేసిన తర్వాత దీని మొత్తాన్ని కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. మీకు ఈ పిండి మిశ్రమం అనేది లూజ్ అనిపిస్తే 1 స్పూన్ వరకు బొంబాయి రవ్వ యాడ్ చేసుకోండి. బొంబాయి రవ్వ యాడ్ చేయడం వల్ల కొంచెం థిక్ వస్తుంది. ఇక్కడ నాకైతే పర్ఫెక్ట్గా ఉంది. ఇలా మొత్తాన్ని కూడా బాగా కలిపి ఒక 10 నిమిషాలు పక్కకు పెట్టినట్లయితే మనం గారెలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా పిండి తయారవుతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిలో నూనె వేడి చేసుకోవాలి. మనం గారెలు వేయడానికి నూనె అనేది బాగా కాలిన తర్వాత మళ్ళీ దాన్ని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు చేతికి నూనె రాసుకొని ఒక చిన్న ఉండలుగా తీసుకొని వడల్లాగా మధ్యలో హోల్ చేసి వేసుకోవాలి. ఇలా మధ్యలో హోల్ చేయడం వలన మనకు గారెలు అనేవి ఈవెన్గా కుక్ అయిపోతాయి. ఫ్లేమ్ని అస్సలు హైలో పెట్టకూడదు. అలా చేసినట్లయితే మీకు బయట మాడిపోతాయి, అలాగే లోపల పచ్చిగానే ఉండిపోతాయి. ఈ గారెలు అనేవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఈ గారెలు క్రిస్పీగా రావడానికి పప్పులో మనం నీరు కలపకూడదు. అలాగే వేయించే టైంలో ఫ్లేమ్ని కూడా మీడియంలోనే ఉంచుకోవాలి. మరియు ఒకేసారి ఎక్కువగా కూడా ఆయిల్లో వేయకూడదు. ఈ వీడియోలో చూపించిన విధంగా 2 వైపులా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత సర్వింగ్ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పెసరపప్పు గారెలు
దేంతో తిన్నా రుచిగానే ఉంటాయి. కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ, టొమాటో చట్నీ, లేదంటే ప్లెయిన్ కర్డ్తో కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఎంత చక్కగా మన పెసరపప్పు గారెలు రెడీ అయిపోయాయో. పండగలకు అతిథులు వచ్చినప్పుడు ఈవినింగ్ టైం స్నాక్గా, లేదంటే ఏ సందర్భంలోనైనా కూడా ఇవి చాలా బాగుంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఈ పప్పు గారెలు నాన్ వెజ్తో కూడా చాలా టేస్టీగా ఉంటాయి. మీలో ఎవరికైనా పప్పు గారెలు నాన్ వెజ్తో తినడం ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.